తని పాసిప్ప ఆపతో ఏనా నన్ను బయలుపరచును ఎలా భావన నన్ను ధైర్యపరచును. ప్రభువు చెప్పున్న మాట మీరు స్తుతించు ఆనందించుము. మీరు స్తుతిని ఆరాధించును. మమ్మల్ని కనపరచుము. నన్ను కనపరచును. ఆమేన్. ఈ స్తుతి ఆరాధన కనపరిచింది అంటే ఏంటిది? ప్రభువా ఎవరు అట్టగట్ట చెప్తాను. ఎవరు? యేసయ్య. మరి చెప్పండి. యేసయ్య. సాతాను ఆ లోకం వచ్చాడు. ఎడం చెప్తాడట. ఎట్ట పరిగెత్తి సాతాను మీద వచ్చాడు. సాతాను పారిపోయాడు. ఇంకేంటి చదవండి. యేసయ్యా మా కుటుంబాన్ని ఆశీర్వదించుము. మా కుటుంబాన్ని ఆశీర్వదించును. మిమ్మల్ని నిన్ను ఆనందింపచేసును. నిన్ను చేయుము. ఆయన పరిశుద్ధ ఆత్మతో దేశమంతా కుమ్మరించుము. దేశమంతా కుమ్మరించును. ఆ దేశం అంతా కుమ్మరొచ్చింది. ఏంటిది? యేసయ్య ప్రభావం. యేసయ్య ప్రభు అసోతం లోకం ఇప్పుడే కలిగించాడు కదా. చదవండి. ఎక్కడ ఉన్నది? ఇది చేయండి. యేసయ్యా మమ్మల్ని మీరు దీవించుము. అప్పుడు నిన్ను స్తుతించును. నిన్ను స్తుతించును. ఆమేన్ అంటారు. మీరు ఆమేన్ అంటే మీరు బాగా చేయాలి ప్రార్థన. మీరు వాక్యం కూడా బాగా చేయాలి. ప్రార్థన కూడా బాగా చెప్పుకొని ముగించేద్దామన్నా. 2 మాటలు చెప్పుకొని ముగించేద్దామన్నా. ఏంది? 2 మాటలు చెప్పుకొని ముగించేద్దాం. 2 మాటలు చెప్పుకొని ముగిస్తాం. యేసుక్రీస్తు మన్నే యేసయ్య బయలుపరచుము. తన వాక్కుతోటి ఇలా చెప్తుంది. మాకు కూడా బైబిల్ చూపించు అందరికి. అది దొరికితే ఇది మన అమ్మ మాకండా అయిపోయింది పాట.